జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 4 విభాగము 90 పాండవ ఉద్యోగ విజయములు అంటే ఉద్యోగ పర్వములోని ధర్మాలను చెప్పుకుంటున్నాం. శ్రీకృష్ణ పరమాత్మ కురుసభకు దూతగా రానున్నారు అనే విషయం తెలిసిన తర్వాత కురుసభలో ముందుగా కురువీరులు అందరూ మాట్లాడుకుంటున్నారు. నేడు ఆ కురుసభలో దుర్యోధనుడు, తండ్రి ధృతరాష్ట్రుడు, భీష్ముడు అందరూ మాట్లాడుకుంటున్నారు. దుర్యోధనుడి యొక్క దురాలోచన కూడా మనకి తెలుస్తుంది. ఇక్కడ తండ్రి, నీ జ్యేష్ఠపుత్రుని మాట వినుము. ఆ శ్రీకృష్ణుడు వచ్చి తప్పక ఆ పాండవులకు అర్ధరాజ్య భాగం ఇమ్మని అడుగుతాడు. అందుకు నేను ససీమరా ఒప్పుకోను. నా మనసు నీకు తెలుసును. అర్ధరాజ్యమే కాదు, ఎటువంటి భూభాగం కూడా వారికి కూడా నాకు ఇష్టం లేదు. సూదిమొన మోపినంతటి భూభాగం కూడా వారికి నేను ఇష్టపడను. నేను వారికి రాజ్య భాగము కానీ గ్రామములు కానీ ఇవ్వనని చెప్పినప్పుడు ఆ శ్రీకృష్ణుడు వేరే విధంగా ప్రవర్తిస్తాడు. అందుకు గాను నేను ఒక పథకాన్ని రచించాను. అది చెప్తాను, వినండి. ఆ శ్రీకృష్ణుడు పాండవులకు రాజ్యభాగం ఇమ్మని అడిగినప్పుడు నేను నిరాకరిస్తాను. ఆయన ఏ విధంగా ప్రవర్తించినా కూడా అతనిని నేను బంధించేస్తాను. బంధించేసి మన చెరసాలలో ఆ కృష్ణుడిని ఉంచితే అనుకోకుండానే ఆ పాండవుల పక్షం ఉన్నటువంటి ఇతర రాజులు, పాంచాల, మత్స్య, యాదవ కుల ఇతర రాజ్యములు కూడా అందరూ కూడా మనకి అనుకూలంగా లొంగిపోతారు. అప్పుడు తప్పక ఆ పాండవులు వారి బంధు రాజ్యములన్నీ కూడా మన కనుసన్నలలో మెలుగుతారు, మనకు అధీనులుగా ఉంటారు. ఇది నా యొక్క పథకం. దుర్యోధనుడి మాటలు విన్నాడు తండ్రి. విస్తుపోయాడు. హౌరా దుర్మార్గుడా, ఏమి నీ దురాలోచన? నీ దురాలోచనకు అంతమే లేదా? వచ్చేది ఎవరు పుట్టివి? మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్మ, అతడు దేవాది దేవుడు నారాయణుడు. ఆ స్వామినే నువ్వు బంధిస్తావా? నీకు జీవించాలని లేదా? నీకు ధర్మము, పాపము, పుణ్యము ఏమి తెలియవా? ఏమిరా నీవు ఇట్లాంటి ఆలోచన చేస్తున్నావు? అయ్యో, నీవు నీ వంశము ఏమైపోతుంది? శ్రీకృష్ణ పరమాత్ముడే నువ్వు బంధిస్తావా? ఆ శ్రీకృష్ణుడు లోక పూజ్యుడు. అతడు ధర్మానికి కాపాడడానికి అవతరించిన మహానుభావుడు. అతడికి నీవు హాని చేస్తావా? నువ్వు జీవించగలవా? ఇలాంటి దురాలోచన తక్షణం మానుకో. అయ్యో దేవుడా, నాకు ఎందుకు ఇట్లాంటి కుమారుడిని కలిగించితివి? ఈ ధూర్తుడు శ్రీకృష్ణ పరమాత్మనే బంధిస్తానని చెప్తున్నాడు. ఇక నా కొడుకులు, నా మనుమలు, నా కోడళ్ళు, నా వంశం ఏం కావాలి? అయ్యో, చిచి, దుర్మార్గుడా, నీకు ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఏమి హాని చేశాడురా? ఎందుకు ఆ స్వామివారిని బంధిస్తానని ఆలోచన నీకు వచ్చింది? నీకు ఇట్లాంటి విపరీత బుద్ధి ఎలా వచ్చింది? ఎవరు నీకు చెప్పారు? ఆ దుష్టులు ఎవరు? లేక నువ్వే ఆలోచించావా? ఇట్లాంటి పాపపు ఆలోచనలు ఎలా వస్తున్నాయి నీ మదిలోకి? వద్దు, నిన్ను నీ వంశాన్ని నాశనం చేసుకోకు. శ్రీకృష్ణ పరమాత్మను బంధించడం అంటే నీవు నీ వంశము నాశనం చేసుకోవడమే, తెలుసుకో. భీష్ముడు అంటున్నాడు, మహారాజా, నీ కుమారుని వింత ఆలోచనలు, విపరీత ఆలోచనలకు కొదువు ఏమున్నది? నీకు నాకు తెలియనివా ఆయన బుద్ధులు? నీ జ్యేష్ఠ కుమారుని మనస్సు, ఆలోచనలు ఏ కాలానికి ఏ విధంగా మారునో మనం చెప్పగలమా? నేడు ఒక మహా అన్యాయము, అధర్మము, పాపకార్యానికి పూనుకున్నాడు. ప్రాణ సంకటం తెచ్చుకుంటున్నాడు. ఆ శ్రీకృష్ణుడు సాక్షాత్తు గోవిందుడు, నారాయణుడు. ఆ మహాత్ముడినే బంధించాలని చూస్తున్న నీ కొడుకు, అతనిని, అతని వంశాన్ని నాశనం చేసుకో
ఆలోచనలో ఉన్నాడని అర్థమవుతుంది. అది అతనికి తెలియట్లేదు. ఒక్క దుర్యోధనుడు అతని వంశమే కాదు, అతని మొత్తము సోదరులు కురువంశం కూడా నాశనం అవుతుందనే విషయాన్ని కూడా గుర్తించలేకున్నాడు నీ కుమారుడు. చిచి, ఈ సభలో ఇట్లాంటి ఆలోచనలు మంత్రాంగములు చేస్తున్నారు. నేను ఈ సభలో మహారాజా ఇంకా ఉండలేను, ఈ పాపము మాటలు నేను వినలేను అంటూ ఆ భీష్ముడు ఆ సభకు నమస్కారం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణ పరమాత్ముడి గురించి తప్పుగా మాట్లాడుతున్నటువంటి ఆ దుర్యోధనుడి మాటలు వినలేక వెళ్ళిపోయాడు భీష్ముల వారు. అది చూశాడు మహారాజు ధృతరాష్ట్రుడు. చాలా బాధపడ్డాడు. ఏమి ఈ పాడు కాలం, వీడికి బుద్ధి ఎప్పుడొచ్చునో అంటూ దుర్మార్గంగా ఆలోచించే దుర్యోధన, నీకు ఈ దుర్మార్గపు ఆలోచనలు ఎలా వస్తున్నాయిరా? ఎందుకు ఇలా పాడైపోతున్నావు? నీ మాటలు వినలేక మహానుభావుడు నా తండ్రి భీష్ముల వారు వెళ్ళిపోయారు. నీకు ఇట్లాంటి పాడు ఆలోచనలు నేడే కాదు, నీకు చిన్నప్పటి నుంచి ఇట్లాంటి ఆలోచనలే వస్తున్నాయి. నాకు తెలుసు, నీకు ఎలాంటి తప్పుడు ఆలోచన వచ్చిందంటే నేను వద్దన్నా కూడా నువ్వు తప్పక ఈ పాపకార్యం చేస్తావు. శ్రీకృష్ణ పరమాత్మను బంధించాలని ప్రయత్నం చేస్తావు. నాయనా దుర్యోధన, నా కొడుకువు నువ్వు, నీ నాశనాన్ని చూడలేను. వద్దు, శ్రీకృష్ణ పరమాత్ముడిని బంధిస్తాననే ఆలోచన విరమించుకు, అతన్ని గౌరవించు. దేవుడు మనల్ని రక్షిస్తాడు. నీకు ఎవరు చెప్పారు తప్పుడు ఆలోచన? నీకే పుట్టిందా? నా ఆలోచనయే వాస్తవమైతే ఆ దుష్ట కర్ణుడు, శకుని, నీ తమ్ముడు దుశ్శాసనుడు నీకు ఇట్లాంటి తప్పుడు ఆలోచనలు నూరిపోసి ఉంటారు. ఇలాంటి తప్పుడు ఆలోచనలు మీరు చేయకండి. మీ దుష్ట చతుష్టయం నాశనం అవుతుంది. మీ వల్ల నా భవిష్యత్ మొత్తం నాశనం అవుతుంది. శ్రీకృష్ణ పరమాత్ముడు నా మీరు బంధిస్తారు. మీకు ఎందుకు ఇలాంటి పాడు ఆలోచనలు అంటూ ధృతరాష్ట్రుడు కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ దుర్మార్గుడా, నీ దుష్ట ఆలోచన వల్ల నా వంశము నాశనము కానున్నదని నాకు తెలుస్తున్నది. ఇట్లాంటి ఆలోచనలు చేస్తున్నావు, నా కడుపును ఎందుకు పుట్టావురా అని బాధపడుతున్నాడు రాజు. తండ్రి, ఇలా చేయకపోతే మనం పాండవులకు తగు విధంగా సమాధానం చెప్పలేము అంటాడు దుర్యోధనుడు. దూర్తుడా, నీకింకా అదే ఆలోచన ఉన్నదా? నీవు చేస్తున్న పని ధర్మమా, న్యాయమా నీకు అనిపిస్తున్నదా? అలా అని అనిపించే ఎవరితోనైనా వింటాను నేను? నీ వైపు ధర్మము లేదు, న్యాయం లేదు. నీవు నీ మిత్రులైనటువంటి ఆ దుష్టత్రయము శకుని, కర్ణ, దుశ్శాసనుల మాటలు వింటున్నావు. వాళ్ళతో కలిసి నువ్వు దుష్ట చతుష్టయమై నాశనాన్ని కోరుకుంటున్నావు. నీవు వారి మాట వినకు, ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకు, నిన్ను నీవు నాశనం చేసుకోకు, నీ వంశాన్ని నాశనం చేసుకోకు. నాకు కడుపు కోత కలిగించకు నాయన, బతిమాలుకుంటున్నాను, నాకు కడుపు కోత కలిగించకు. నీ వల్ల, నీ ఆ ముగ్గురు మిత్రుల వల్ల నాకు ఈ కడుపు కోత కలుగుతున్నది. నా బాధ ఎప్పటికీ తగ్గడం లేదు. నీపై గల ప్రేమ అవ్యాజ్యమైనది. ఈ వాత్సల్యంతో నీ మాట కాదనలేక నేను పరిపాలన కొనసాగిస్తుండడం వల్ల ఆ శిష్ట చతుష్టయమైనటువంటి భీష్మ, ద్రోణ, విదుర, సంజయుల మాటలు కాదని మీకు వంత పలికినందుకు నాకు తగిన శాస్త్రీయ కలుగుతున్నది. దయచేసి నా మాట వినుము. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడిని ప్రయత్నించకు. అతని గౌరవంగా చూడు, అతని మాట విను. లేకుంటే మన జాలము, మన వంశము మనజాలదు, తెలుసుకో అని గట్టిగా చెప్పాడు మహారాజు. తండ్రి చెప్పిన మాటలు జ్యేష్ఠ కుమారుడు దుర్యోధనుడు విన్నాడు. కానీ నీ మాట ప్రకారమే చేస్తాను, కృష్ణుడిని గౌరవిస్తాను, బంధించదు అని అనలేదు. సరే తండ్రి, రేపు కదా శ్రీకృష్ణుడు మన సభకు వచ్చేది, ఆనాడు ఏం చేద్దామో మనం ఆలోచించుకొని చేద్దాములే, తొందర ఏమున్నది అని నిర్లక్ష్యంగా అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దుర్యోధనుడు. మహారాజు చాలా బాధపడుతున్నాడు. ధృతరాష్ట్రుని కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి. ఈ ధూర్తుడు దుర్యోధనుడు, వారి మిత్రులు
శకుని కర్ణ దుశ్శాసనులు చెప్పిన విధముగా రేపు ఒకవేళ ఆ శ్రీకృష్ణ పరమాత్ముడిని బంధించ ప్రయత్నిస్తారో ఏమో. అలా చేస్తే ఇక నా వంశము నాశనం కాక ఏముండును అనుకుంటూ ఆ మహారాజు బాధపడుతున్నాడు. జై శ్రీమన్నారాయణ.